నమస్తే సంతోష్, వెల్కమ్ టు హలో డాక్టర్. రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ ఏంటి? ఇది సాధారణ లాప్రోస్కోపిక్ సర్జరీ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? రోబోటిక్ సర్జరీతో ఏ రకాలకు ఈ సర్జరీ చేస్తారు? రోబోటిక్ సర్జరీ వల్ల క్యాన్సర్ను పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి అంశాలకు సంబంధించి మనతో వివరించడానికి మెడికోర్ హాస్పిటల్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, సలహాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో అండి. ముందుగా సబ్జెక్ట్లోకి వెళ్ళే కంటే ముందు, ఈ సర్జికల్ ఆంకాలజీ అనేది చాలా హెవీ సబ్జెక్ట్. అందులోనూ ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా డిఫరెంట్ ఫీల్డ్. దీన్ని ఎలా ఎంచుకున్నారు మీరు? సర్జికల్ ఆంకాలజీ కంటే ముందు ఆంకాలజీ అంటే ఏంటి? చాలామందికి ఇప్పుడు తెలుసు ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన సైన్స్ అంటూ. చాలామందికి తెలియకపోవచ్చు. ఆంకాలజీ అనేది మన బ్రాడ్ మెడికల్ స్పెషాలిటీస్లో స్పెసిఫిక్గా క్యాన్సర్స్ని డీల్ చేసేటువంటి ఒక సబ్ స్పెషలైజేషన్. అందులో కూడా సర్జరీ చేసేటువంటి స్పెషలిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే కీమో ఇచ్చేటువంటి స్పెషలిస్ట్, రేడియేషన్ ఇచ్చేటువంటి స్పెషలిస్ట్ ఉన్నారు. ఐ స్పెషలైజ్ ఇన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్. అందులో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో నేను రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలో స్పెషలైజేషన్ చేశాను. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ టు టాక్ అబౌట్. సో మీరు అన్నట్లు రోబోటిక్ సర్జరీ అంటే అది ఎక్కడో సమ్ టెక్నాలజీ ఫ్రమ్ స్పేస్ కాదు. మన ఓన్ సైంటిస్ట్, మనం హ్యూమన్ బీయింగ్సే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్లో అడ్వాన్స్మెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత హౌ వీ కెన్ మేక్ ఎ సర్జన్స్ జాబ్ మోర్ ప్రిసైజ్, మోర్ యాక్యురేట్, అలాగనే పేషెంట్స్కి ఎలా బెస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము, ఇవన్నీ కంబైన్ అయిన తర్వాతనే వీ హ్యావ్ ఎ ఫీల్డ్ కాల్డ్ యాజ్ రోబోటిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజీ. అలాగే ఈ రోబోటిక్ సర్జరీ అనేది సాధారణ లాప్రోస్కోపిక్ సర్జరీతో ఎలా భిన్నంగా ఉంటుందంటారు? లాప్రోస్కోపీ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల ముందు సర్జరీ అంటే అందరూ భయపడేవారు. పెద్దగా కోత కోస్తారేమో, ఎన్ని స్టిచెస్ పడతాయనేది కామన్ క్వశ్చన్. స్లోగా ఏం రియలైజ్ అయ్యామంటే కొన్ని సర్జరీస్, అపెండిసెక్టమీస్, లేదంటే గాల్ బ్లాడర్ సర్జరీస్, కోలిసిస్టెక్టమీస్, అవి బ్యూటిఫుల్గా లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీస్తో చేయగలిగాం. బట్ యాజ్ అండ్ వెన్ మెడికల్ సైన్స్ ఇంప్రూవ్డ్, క్యాన్సర్ సైన్స్లో సర్జరీస్ అనేటువంటివి చాలా కాంప్లెక్స్. ఒక ఆర్గన్ కాదు, ఆర్గన్ పక్కన ఉండేటువంటి వేరే ఆర్గన్ కూడా తీయాల్సి వస్తుంది. ఒక్కోసారి పక్కన స్ప్రెడ్ అయినటువంటి ట్యూమర్ టిష్యూస్ కూడా తీయాల్సి వస్తుంది. ఇంత కాంప్లెక్స్ సర్జరీస్ జస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్తో సమ్ టైమ్స్ వీ యూస్ టు ఫీల్ ఇట్ డిఫికల్ట్. ఇప్పుడు కూడా వీఆర్ ఏబుల్ టు డూ బ్యూటిఫుల్ వర్క్ విత్ లాప్రోస్కోపీ. కానీ కొన్ని అంశాల్లో, కొన్ని ఆర్గన్స్లో ఈ లాప్రోస్కోపీ జస్ట్ కీ హోల్ సర్జరీలో కొన్ని లిమిటేషన్స్ ఉండేటివి. అవి ఓవర్కమ్ చేయడానికే వచ్చినటువంటి టెక్నాలజీ అనేది రోబోటిక్ టెక్నాలజీ అనేటువంటిది యాడ్ అయింది. ఇందులో కూడా సర్జన్ రోల్ అనేది 100% ఉంటుంది. దాని ఓన్గా అదే ఆలోచించుకుంటూ ఏదో సర్జరీ చేసేటువంటి రోబోట్స్ అయితే ఇంతవరకు లేవు. ఇట్ ఈస్ జస్ట్ అన్ యాడెడ్ టెక్నాలజీ టు కీ హోల్ సర్జరీ. సో రోబోటిక్ టెక్నాలజీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ఆన్ స్టీరాయిడ్స్ అనుకోవచ్చు. అలాగే చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఇందులో ఎలాంటి క్యాన్సర్కి ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఉత్తమ ఎంపికగా అనుకోవచ్చు? సో లాప్రోస్కోపిక్ సర్జరీ చేయగలిగిన మోస్ట్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీలో కూడా చేయొచ్చు. కానీ కొన్ని డిఫికల్ట్ టు రీచ్ ఆర్గన్స్ అంటే గర్భసంచి కింది భాగము, లేదంటే పెద్ద పేగు కింది భాగం, రెక్టల్ క్యాన్సర్స్ అంటారు, థైరాయిడ్ క్యాన్సర్స్, అటువంటివి లాప్రోస్కోపీలో కొంచెం కష్టంగా ఉండేటివి. అవన్నీ కూడా ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ యాడ్ అయిన తర్వాత రోబోటిక్ అసిస్టెడ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటారు. సో ఇటువంటి సర్జరీస్ రోబోటిక్ సర్జరీతో వీఆర్ ఏబుల్ టు డూ మోర్ ప్రిసైజ్లీ అండ్ ఇన్ ఎ బెటర్ వే. రోబోటిక్ సర్జరీతో క్యాన్సర్ను పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయంటారు? రోబోటిక్ సర్జరీ అనేటువంటిది ఇట్ ఈస్ జస్ట్ ఎ మీన్స్ టు ఎన్ ఎండ్. అంటే జస్ట్ బికాజ్ ఎవరో రోబోటిక్ సర్జరీ చూస్ చేసుకుంటే క్యాన్సర్ పూర్తిగా తొలగిపోతుంది, అయ్యో మేము రోబోటిక్ సర్జరీ అఫోర్డ్ చేయలేకపోతే క్యాన్సర్ ఉండిపోతుందని అయితే కాదు. దిస్ ఇస్ అట్లీస్ట్ వన్ మెసేజ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు గెట్. క్యాన్సర్ సైన్స్ ప్రకారము, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్రోటోకాల్ ప్రకారం, ఒక ట్రైన్డ్ ఆంకాలజిస్ట్ చెప్పినటువంటి స్టెప్ వైజ్ ఫ్యాషన్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే యూ హ్యావ్ ద బెస్ట్ ఛాన్స్ ఆఫ్ అవుట్కమ్. అందులో సర్జరీ అనేది ఒక అంశం మాత్రమే, ఒక ఫేజ్ మాత్రమే. ఆ సర్జరీ కూడా ఓపెన్ సర్జరీలో చేయొచ్చు, లాప్రోస్కోపీలో చేయొచ్చు, రోబోటిక్లో కూడా చేయొచ్చు. కొన్ని ఆస్పెక్ట్స్లో ఒకసారి పేషెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ ఈ 3 మెథడ్స్లో ఈ సర్జరీలో బెస్ట్ ఏ విధంగా చేయొచ్చు అని. ఒక్కోసారి రోబోటిక్ సర్జరీనే చేయాలి అని నేను అంటాను. ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీస్ అనుకోండి, లాప్రోస్కోపిక్లో కానీ ఓపెన్లో కానీ అది జనరల్గా అంత ప్రాపర్గా సాధ్యం కాదు.
అటువంటి పేషెంట్స్కి ఖచ్చితంగా రోబోటిక్ సర్జరీకి స్కోర్స్ వెల్. అదే యూట్రస్ రిమూవల్ సర్జరీస్ అనుకోండి, లాప్రోస్కోపీ ఇస్ ఆల్సో గుడ్ ఎనఫ్. సో డోంట్ గో బ్యాక్ విత్ ద ఫీలింగ్ దట్ రోబోటిక్ సర్జరీ అంటేనే క్యాన్సర్ క్యూర్, లేకపోతే క్యాన్సర్ క్యూర్ కాదు. క్యాన్సర్ అనేది చాలా పెద్ద అంశము, కాన్స్టెంట్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ యూ నీడ్ టు బి అవేర్, ఇందులో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. మీరు వచ్చి డాక్టర్ దగ్గర వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ ద లేటెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఒక సర్జన్ దగ్గర వీ షుడ్ బి ఏబుల్ టు ఆఫర్ యూ ఆల్ ద ఫెసిలిటీస్ దట్ ఆర్ అవైలబుల్. ఈ రోబోటిక్ సర్జరీ విధానంలో రక్తస్రావం కానీ, నొప్పి కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటాయంటారా జనరల్ సర్జరీతో పోల్చుకుంటే? జనరల్గా రోబోటిక్ సర్జరీ మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే పెద్ద కోత ఉండదు. చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళి సర్జన్ ఒక పక్కన కూర్చొని వారు ఆ మూమెంట్స్ ఎలా చేస్తే అలా రిప్లికేట్ అనేది బాడీలో అవుతూ ఉంటుంది. సో బయట అంత పెద్ద కట్ లేదు కాబట్టి జనరల్గా పేషెంట్స్ రికవరీ కూడా అర్లీగా ఉంటుంది, బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ డెక్స్టరిటీ చాలా బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న స్మాల్ బ్లడ్ వెసిల్స్ కూడా, నర్వ్స్ కూడా బాగా కనిపిస్తాయి మ్యాగ్నిఫికేషన్తో. ఆ విధంగా బ్లడ్ లాస్ కూడా తక్కువ అవుతుంది. ఇవన్నీ తక్కువైనప్పుడు అఫ్ కోర్స్ రికవరీ అర్లీగా ఉంటుంది, ఇంటికి కూడా త్వరగా వెళ్ళచ్చు. రోబోటిక్ సర్జరీ అనేది ఏ స్టేజ్లో అవసరం అవుతుందంటారు క్యాన్సర్ సంబంధించి? జనరల్గా మాట్లాడుకోవాలంటే సర్జరీ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో అర్లీ స్టేజెస్లో, మోస్ట్లీ స్టేజ్ 1, 2, 3లో ఇట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. సర్జరీ అనేది పిల్లర్ ట్రీట్మెంట్ అనుకోవచ్చు. చాలా అర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 0 కానీ స్టేజ్ 1లో కానీ ఓన్లీ సర్జరీ సఫిషియెంట్ ఉండొచ్చు. అదే స్టేజ్ 3లో సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ అంటూ చేస్తూ ఉంటాం. అందులో కూడా రోబోటిక్ సర్జరీ అనేటువంటిది స్టేజ్ 1, 2, 3 అన్ని స్టేజెస్లో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఎక్సెప్ట్ స్టేజ్ 4. స్టేజ్ 4లో జనరల్గా ఆల్రెడీ క్యాన్సర్ స్ప్రెడ్ అయింది కాబట్టి ఒక దగ్గర వెళ్ళి ఆపరేషన్ అంటూ చేస్తే యూజువల్గా యూజ్ లేదు కాబట్టి వీ యూజువలీ గివ్ దెమ్ కీమోథెరపీ. కీమోథెరపీ అవసరం తగ్గుతుందంటారా రోబోటిక్ సర్జరీ? అలా ఏం లేదు, ఆ భ్రమ కూడా ఎవరూ పెట్టుకోకూడదు. కీమోథెరపీ ఇవ్వాలా లేదా అన్నది క్యాన్సర్ స్టేజ్ బట్టి ఉంటుంది. మనం రోబోటిక్ సర్జరీ చేసామా, ఓపెన్ సర్జరీ చేసామా, లాప్రోస్కోపిక్ సర్జరీ చేసామా దాన్ని బట్టి ఉండదు. ఆఫ్ కోర్స్ కొన్ని క్యాన్సర్స్లో మనం రోబోటిక్ టెక్నాలజీ ద్వారా సర్జరీ అన్నది బెటర్గా చేయగలుగుతున్నాం అనుకోండి. ఉదాహరణకు పెద్ద పేగులో కింది భాగంలో ఉండేటువంటి ట్యూమర్ మన చేతికి అందకపోవచ్చు. కీహోల్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా అంత ప్రాపర్గా అందకపోవచ్చు. అదే రోబోటిక్ టెక్నాలజీతో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఏ ప్రిసైజ్ అండ్ ప్రాపర్ సర్జరీలో మార్జిన్స్ కూడా ఇంపార్టెంట్ క్యాన్సర్ సర్జరీలో. అలాగా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఏ ప్రాపర్ సర్జరీ విత్ ఎ మార్జిన్ ఫ్రీ సర్జరీ అన్నెసరీ ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ అనేటువంటివి తగ్గచ్చు. అలాగే ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకున్న రోగులు ఎంత త్వరగా కోలుకుంటారంటారు సాధారణంగా పోలిస్తే? సాధారణంగా ఉదాహరణకు అదే మనం ఓపెన్ సర్జరీ, ఈసోఫేగస్ సర్జరీ అనుకోండి, మనం ఓపెన్ మెథడ్లో చేస్తే జనరల్గా 10 to 12 days అనేటువంటిది మన హాస్పిటల్లో పెట్టుకుంటూ ఉంటాం. రోబోటిక్ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేసినప్పుడు యూజువలీ విదిన్ 5 days to 7 days మనం డిశ్చార్జ్ చేస్తూ ఉంటాం. అదే పెల్విక్ సర్జరీస్, హిస్టెక్టమీస్, రెక్టల్ సర్జరీస్ అటువంటి వారిని జనరల్గా 3 to 5 days లోపు డిశ్చార్జ్ చేస్తూ ఉంటాం రోబోటిక్ సర్జరీ ద్వారా చేసినటువంటి పేషెంట్స్. క్యాన్సర్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఈ రోబోటిక్ సర్జరీ చేయొచ్చు అంటారా? రోబోటిక్ సర్జరీ అనేటువంటిది క్యాన్సర్ సర్జరీకి ఒక్కటే సంబంధించింది కాదు. అది యూరాలజిస్ట్ కూడా వాడుతున్నారు, గైనకాలజిస్ట్ కూడా వాడుతున్నారు. మీరు జనరల్గా కడుపులో అంటే అబ్డమిన్లో ఉండేటువంటి సర్జరీస్, థొరాక్స్ అంటే ఛాతీలో ఉండేటువంటి సర్జరీస్, లోపల వైపు ఉండేటువంటి సర్జరీస్ లాప్రోస్కోపీ లేదంటే రోబోటిక్ సర్జరీతో చేయగలం. అదే బయట పక్క ఉండేటువంటి సర్జరీస్ సే బ్రెస్ట్కి కానీ లేదంటే నోస్కి కానీ మౌత్కి కానీ అటువంటి సర్జరీస్ జనరల్గా ట్రెడిషనల్గా ఓపెన్ సర్జరీనే ఇంకా కూడా ప్రిఫర్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ ఇంకా డీటెయిల్స్లో వెళ్తే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వీఆర్ ఏబుల్ టు డూ రోబోటిక్లీ, థైరాయిడ్ క్యాన్సర్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు డూ రోబోటిక్లీ. బట్ క్లాసికల్ ఇండికేషన్ ఏంటంటే అబ్డమిన్లో, థొరాక్స్లో ఉండేటువంటి ఆర్గన్స్ని యాక్సెస్ చేయడానికి అంతకుముందు పెద్ద పెద్ద కోతలు అవసరం పడేటివి. ఎందుకంటే సర్జన్ 2 చేతులు వెళ్ళాలి, అసిస్టెంట్ 2 చేతులు వెళ్ళాలి. ఇప్పుడు ఆ చిన్న 5 mm పోర్ట్స్ ద్వారా ఆ ఇన్స్ట్రుమెంట్స్ వెళ్తున్నాయి. సర్జన్, పేషెంట్ కొంచెం దూరంగా ఉంటున్నారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా మూవ్ కావాలంటే అలా మూవ్ అవుతుంది బాడీలో. తద్వారా మనం నార్మల్గా ఓపెన్ సర్జరీలో చేసేటువంటి సేమ్ ప్రొసీజరే మనం రోబోటిక్లీ కూడా తక్కువ కట్స్తో, తక్కువ పెయిన్తో, అర్లీ రికవరీతో చేయగలుగుతున్నాం. రోబోటిక్ సర్జరీ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంటారు సార్? జనరల్గా సక్సెస్ రేట్ ఆఫ్ సర్జరీ అనుకోండి, రోబోటిక్ సర్జరీ కాదు, నార్మల్ సర్జరీ కాదు, ఈజ్ బేస్డ్ ఆన్ పేషెంట్ సెలెక్షన్. స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్స్, లోకలైజ్డ్ క్యాన్సర్స్లో సర్జరీ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్.
సేమ్ వే స్టేజ్ 3 ఆల్రెడీ కొంచెం పాకింది, వేరే చోట్ల కూడా డిసీజ్ ఉంది అనుకోండి, సర్జరీ చేయొచ్చు, కానీ ఆ సర్జరీలో మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, తర్వాత రేడియేషన్ అండ్ కీమోథెరపీ పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మీకు చెప్పినట్లు కొన్ని డిఫికల్ట్ టు యాక్సెస్ సైట్స్లో సక్సెస్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఇస్ మచ్ మోర్ దాన్ ఓపెన్ సర్జరీ. ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీస్, అటువంటి క్యాన్సర్ సర్జరీస్కి రోబోటిక్ టెక్నాలజీ లేని టైంలో చాలా స్ట్రగుల్ అయ్యేవారు. నౌ ఇట్ ఈస్ బికమ్ ఈజియర్ అండ్ బెటర్ ఫర్ ద పేషెంట్. ఓకే, అలాగే రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పరిస్థితి అనేది చాలామందికి అభిప్రాయం ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా బీమా సౌకర్యం కూడా ఉంటుందా? ఐడియల్ వరల్డ్లో రోబోటిక్ టెక్నాలజీ అనేటువంటిది కాస్మెటిక్ సర్జరీలా కాదు. పేషెంట్స్ ఎవరు కూడా వచ్చి మాకు ఫేస్ మార్చుకోవాలి కానీ కలర్ మార్చుకోవాలి కానీ అటువంటి సర్జరీస్ కాదు. ఇది ప్రాపర్గా అవసరమైన పేషెంట్స్కే మేము రికమెండ్ చేస్తూ ఉంటాం. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేయకపోవడము, చేసినప్పటికీ కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువ ఉండడం అవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ గెట్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ యుఎస్లో అటువంటి కంట్రీస్లో మెనీ సర్జరీస్ ఆర్ డన్ రోబోటిక్లీ అండ్ ఇన్సూరెన్స్ నెవర్ డినైస్ దెమ్. ఇండియాలో ఏంటంటే వీ స్టిల్ ల్యాగ్ ఫార్వర్డ్. టెక్నాలజీ అనేది వచ్చేస్తుంది, కానీ అందరిలో వ్యాపించి ఆ అవేర్నెస్ వచ్చి ఇదేదో కొత్త ఫ్యాషన్ టెక్నాలజీ కాదు, ఇది కొంతమంది పేషెంట్స్కి చాలా అవసరము అని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అక్నాలెడ్జ్ చేయాలి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా జనరల్గా మోర్ అండ్ మోర్ టైం వెళ్ళే కొద్దీ దే విల్ స్టార్ట్ గివింగ్ ఇట్. కానీ జనరల్గా పేషెంట్స్ వారంతకు వారు ఖర్చు పెట్టుకుంటున్నారంటే నార్మల్ సర్జరీ కంటే ఇది 70 to 1 lakh అనేది ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే అందులో ఇన్స్ట్రుమెంట్స్ వేరేగా ఉంటాయి, ప్లస్ క్యాపిటల్ కాస్ట్ కూడా హాస్పిటల్కి ఉంటాయి. యూజువలీ దిస్ టెక్నాలజీ ఆర్ మెషిన్స్ కాస్ట్ సమ్వేర్ బిట్వీన్ 15 to 20 crores అడిషనలీ ఫర్ ద హాస్పిటల్. దానికి తోడుగా యూజ్ చేసేటువంటి పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ కూడా ఒక 25 to 30,000 ఉంటుంది. బట్ ఐడియల్ సినారియో ఏంటంటే 10 yearsలో రోబోటిక్స్ మోర్ కంపెనీస్ వచ్చి కాస్ట్ అనేటివి చాలా తగ్గిపోతాయి. అప్పుడు పీపుల్ విల్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాషన్ టెక్నాలజీ కాదు, కొత్త ఎక్కడి నుంచో తెచ్చుకున్న టెక్నాలజీ కాదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ పేషెంట్. చిన్న ఉదాహరణ చెప్తాను. లంగ్ క్యాన్సర్ సర్జరీ ఇది వరకు పెద్ద ఓపెనింగ్ చేసి చెస్ట్ మొత్తం ఓపెన్ చేసి చేసేవారు. దాని తర్వాత వ్యాట్స్ వచ్చింది. వ్యాట్స్ అంటే మన ఎట్లా లాప్రోస్కోపీ కీ హోల్ సర్జరీ చేస్తాం, వ్యాట్ సర్జరీ కూడా చిన్న రంధ్రాల ద్వారా చేసేవాళ్ళం. స్టిల్ లంగ్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి ఒక బ్లడ్ వెసిల్ రావచ్చు, అక్కడ నుంచి ఇంకొక బ్లడ్ వెసిల్ రావచ్చు, మధ్యలో ఊపిరితిత్తుల ఒక మెయిన్ పైప్ ఉండొచ్చు. సో అనాటమీ అనేది కాంప్లెక్స్. అటువంటి కాంప్లెక్స్ అనాటమీలో మనం డిసెక్షన్ చేయాలి, ప్రిసైజ్ డిసెక్షన్ చేయాలి, చిన్న మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ డిసెక్షన్ చేయాలన్నప్పుడు లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వీఆర్ డీలింగ్ విత్ ఎ బ్రిక్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ రోబోటిక్ టెక్నాలజీ హెల్ప్స్ అస్ వెరీ మచ్. బట్ అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి ఇన్సూరెన్స్ కవర్ చేయలేదనుకోండి, వీ హ్యావ్ టు రివర్ట్ బ్యాక్ టు ఓల్డర్ టెక్నాలజీస్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్. చాలామంది ఇప్పుడు చాలా వరకు నేను చూశాను, అంటే క్యాన్సర్ని గుర్తించే టైంకే 4th స్టేజ్లో ఉండిపోతున్నారు. క్యాన్సర్ని ఎప్పుడు ఎలా గుర్తించాలంటారు? అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, యూట్యూబ్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ టాకింగ్ అబౌట్ క్యాన్సర్. బట్ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్నంత మాత్రం పేషెంట్స్ దాని గురించి యాక్ట్ చేయాలని ఏం లేదు. దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. అందరికీ తెలుసు ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఏదైనా చిన్న సిమ్టమ్ కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం కానీ 3 వారాల కంటే ఎక్కువ మీ బాడీలో ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని. మీకు చిన్నగా వామిట్ అవుతోంది, ఇంతకుముందు వామిటింగ్ ఏం లేదు, ఇప్పుడు ఎందుకో తెలియకుండా వామిటింగ్ అవుతుంది, కొంచెం బ్లడ్ కూడా కనిపిస్తుంది, ఏదో నిన్న జరిగిందంటే ఈ రోజు పరిగెత్తన అవసరం లేదు డాక్టర్ దగ్గరికి. కానీ 3 వారాలుగా ఈ ప్రాబ్లం ఉంది, యూ డెఫినెట్లీ హ్యావ్ టు సీక్ మెడికల్ అటెన్షన్. జనరల్గా ఏమవుతుందంటే టైం పాస్ ఆన్ అయ్యే కొద్దీ పేషెంట్స్ ఏమనుకుంటారు, ఇది నార్మల్ ప్రాబ్లమే ఏమో వెళ్ళిపోతుందేమో అనుకుంటారు. బట్ క్యాన్సర్ అనేది ఒకేసారి పెయిన్తో కానీ ఒకేసారి బాడీలీ హామ్ కానీ ఏం చేయదు. ఇట్ ఈస్ లైక్ ఏ స్లో గ్రోయింగ్ కల్ప్రిట్. మన బాడీలో ఒక చిన్న స్థలంలో గ్రో కావచ్చు, ఎన్నో ఇయర్స్గా కూడా గ్రో అవుతూ ఉండొచ్చు. అది సిమ్టమ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 కానీ ఉండొచ్చు, స్టిల్ ట్రీటబుల్ స్టేజ్. ఇంకా మీరు ఇగ్నోర్ చేస్తే ఆ స్టేజ్ 3 స్టేజ్ 4గా మారచ్చు అండ్ ట్రీట్మెంట్కి లొంగకపోవచ్చు. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఏదన్నా మార్పు మీ బాడీలో జనరల్గా మీకంటే బెటర్ జడ్జ్ ఎవరు ఉండరు. మీ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, మీకు ఎలా ఫీల్ అవుతుంది, మీరు ఎంత తినగలుగుతున్నారు, ఎంత దూరం నడవగలుగుతున్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారని మీకే తెలుసు.
ఏదైనా మార్పు వచ్చింది అనుకోండి 3 వారాలు ఇస్ ద లిమిట్. మోర్ దెన్ 3 to 4 weeks ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్, ఎనీ డాక్టర్. అంటే మీకు ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండొచ్చు, లేదంటే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉండొచ్చు, గైనకాలజిస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే వారి దగ్గరకు వెళ్ళినప్పుడు వారు క్యాన్సర్ స్పెషలిస్ట్ కాకపోయినా దే అట్లీస్ట్ నో ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ. 70-year-old మేల్ బ్లడ్ వామిట్ అవుతుంది, ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. వారు బై మిస్టేక్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కానీ వారికి తెలుసు ఈ ఏజ్లో బ్లడ్ వామిట్ అవుతే ఖచ్చితంగా ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించాలని. అలాగే ట్యూమర్ సైజ్ అనేది ఏ సైజులో ఉన్నప్పుడు రోబోటిక్ సర్జరీ అవసరం అవుతుంది? ఈ క్యాన్సర్కి సంబంధించి కావచ్చు, ఎనీ సైజ్ జనరల్గా పెద్ద క్రైటీరియా కాదు. ఫిక్సిటీ టు అదర్ ఆర్గన్స్ అంటే స్టమక్లో 1 centimeter ట్యూమర్ కూడా ఉండొచ్చు, 3 centimeter ట్యూమర్, 4 centimeter కూడా ఉండొచ్చు. కానీ పక్కన స్ట్రక్చర్స్కి గట్టిగా అతుక్కోలేదు, వీఆర్ స్టిల్ ఏబుల్ టు గెట్ మొబిలిటీ రోబోటిక్లీ అన్నప్పుడు వీ కెన్ స్టిల్ ఆఫర్ రోబోటిక్ సర్జరీ. ఒక్కోసారి చాలా పెద్ద ట్యూమర్స్ ఉంటాయి, మీరు న్యూస్ ఆర్టికల్స్లో చూస్తూ ఉంటారు. 20 kg ట్యూమర్, 30 kg ట్యూమర్, రెట్రోపెరిటోనియల్ సార్కోమాస్ ఉంటాయి, పెద్ద పెద్ద ట్యూమర్స్. ఇవి ఒక ఆర్గన్లో మొదలయ్యి సరౌండింగ్ ఆర్గన్స్ అన్నీ ఇన్వేడ్ చేస్తూ సైజ్ పెరుగుతూ కొంచెం ఫిక్స్ అయిపోతాయి బాడీలో. అటువంటి ట్యూమర్స్కి స్టిల్ ట్రెడిషనల్ సర్జరీ ఈజ్ బెటర్. ఓపెన్ చేస్తూ సర్జన్ హ్యాండ్స్ లోపలికి వెళ్ళి ఎలా మూవ్ అవుతుంది, ఏ స్ట్రక్చర్ కతుక్కొని ఉంది, ఎలా డిసెక్ట్ చేయాలన్నది విసిల్. క్లాసిక్ ఎగ్జాంపుల్ లార్జ్ రెట్రోపెరిటోనల్ ట్యూమర్ అనుకోండి. రోబోటిక్లీ ఆ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళినప్పుడు ఆ మొబిలిటీ కానీ ఆ డెక్స్టరిటీ కానీ మనకు ఫైన్ డిసెక్షన్కి యూజ్ అవుతుంది, కానీ గ్రాస్ డిసెక్షన్, గ్రాస్ రిట్రాక్షన్కి యూజ్ కాకపోవచ్చు. అందుకనే ఆల్వేస్ డోంట్ గో బై అడ్వర్టైజ్మెంట్స్. మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళి, మీరు ట్రైన్డ్ రోబోటిక్ సర్జన్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. స్టిల్ కొన్ని సర్జరీస్లో నేను ఇప్పుడు కూడా ఓపెన్ సర్జరీనే బెటర్ అంటాను. ఆఫ్టర్ లుకింగ్ అట్ ద స్కాన్, పేషెంట్తో మాట్లాడిన తర్వాత, పేషెంట్ ఏజ్ చూస్తూ అది. సో అందుకని క్లినికల్ జడ్జ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన బాడీ సర్జరీతో పోల్స్తే బ్రెయిన్ ట్యూమర్స్ అనేది కావచ్చు, బ్రెయిన్కి సంబంధించి సర్జరీస్ కావచ్చు, చాలా సెన్సిటివ్ పార్ట్. ఈ బ్రెయిన్కి సంబంధించి కూడా రోబోటిక్ సర్జరీ అనేది ఎంతవరకు ఎంపిక అనుకుంటారు? సో జనరల్గా సర్జికల్ ఆంకాలజిస్ట్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటువంటివి డీల్ చేయరు. ఓకే. బికాజ్ న్యూరో సర్జన్స్ యూజువలీ డీల్ విత్ బ్రెయిన్ ట్యూమర్స్. అండ్ బ్రెయిన్లో చాలా లిమిటెడ్ స్పేస్. ఇప్పుడు ఆ లిమిటెడ్ స్పేస్లో జనరల్గా క్రేనియాటమీ అంటే స్కల్ బోన్ ఓపెన్ చేసి క్లాసికల్గా సర్జరీ చేసేవారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. బట్ నౌ పీపుల్ ఆర్ యూజింగ్ టెక్నాలజీ టు గైడ్ దెమ్. ఇప్పుడు బ్రెయిన్లో ప్రాబ్లం ఏంటంటే లోకలైజేషన్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. ఎంఆర్ఐలో మనకు ట్యూమర్ కనిపిస్తుంది, కానీ మనకు బయటికి ఏం కనిపించదు, ఎందుకంటే హెయిర్ ఉంటుంది, స్కల్ బోన్ ఉంటుంది. లోపల ఎక్కడ మనం యాక్సెస్ చేస్తే ఆ ట్యూమర్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది, ఎలా టార్గెట్ చేయొచ్చు అనేటువంటి టెక్నాలజీస్ వచ్చేసాయి. ఇన్ దట్ సెన్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ రోబోటిక్ అసిస్టెన్స్, కానీ ఇట్ ఈస్ నాట్ ద ట్రెడిషనల్ డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ దట్ వీ వర్క్ విత్. అలాగే రోబోటిక్ సర్జరీపై ప్రజల్లో ఉన్న అతిపెద్ద అపోహలు ఏంటంటారు డాక్టర్? ఫస్ట్ అపోహ ఏంటంటే, సార్ మిమ్మల్ని ఎంతో నమ్మి వచ్చాము ఎంతో దూరం నుంచి, మీరెందుకు సార్ రోబోకి ఇస్తున్నారు సర్జరీ చేయడానికని. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఇప్పుడు అది ఎందుకు రోబోటిక్ సర్జరీ పేరు వచ్చిందని తెలియదు, కానీ ఇట్ ఈస్ అన్ యాడెడ్ టెక్నాలజీ అంతే. యూ కుడ్ హ్యావ్ కాల్డ్ ఇట్ యాజ్ ఎలక్ట్రానికలీ ఎన్హాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా పిలిచి ఉండొచ్చు. కానీ జనరల్గా అపోహ ఏంటంటే రోబో అంటే జనరల్గా నడిచే రోబో, లేదంటే మన పనులు వేరే మిషన్ చేసేటువంటిది రోబో అని. బట్ మెడికల్ రోబోటిక్స్ అలా కాదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎన్హాన్స్మెంట్ టు సర్జన్ స్కిల్. సర్జన్కి సర్జరీ చేయడం ఎంత అట్ ద బ్యాక్ ఆఫ్ హిస్ హ్యాండ్ ఎలా ప్రాపర్ స్టెప్స్ ఉండాలో అలా రోబో అని మధ్యలో వచ్చి అసిస్ట్ చేయడం కానీ, ఇది ఇలా చేయాలి కానీ చెప్పేటువంటి రోబోస్ ఏం లేవు. సర్జనే సర్జరీ చేస్తారు. సో ఎవరైనా వచ్చి నా దగ్గరికి దూరం నుంచి వచ్చాం సార్, మీరే చేయాలి సర్జరీ అంటే నేనే చేస్తాను. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ, I just take the assistance of mechanical engineering works, electrical engineering works and the latest technology that is available. ఎందుకంటే ఒక చిన్న రంధ్రం ద్వారా నా హ్యాండ్ వెళ్ళదు, ఇన్స్ట్రుమెంటే వెళ్ళాలి. కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ లెఫ్ట్ మూవ్ కావాలా, రైట్ మూవ్ కావాలా అనేది మై బ్రెయిన్ టెల్స్ మీ యాక్చువల్లీ త్రూ మై హ్యాండ్స్ అండ్ దెన్ ఇట్ గోస్ త్రూ వైర్స్ ఇన్ టు దట్ ఇన్స్ట్రుమెంట్. మెడికవర్ హాస్పిటల్లో రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ ద్వారా మీరు ఇంతవరకు సాధించిన విజయాలు ఏంటి? One of the things is we have the best robotic technology in the market, the Da Vinci Xi system. ఇది ఇనీషియల్గా వచ్చిన కంపెనీ అయినప్పటికీ ఇట్ ఇస్ స్టిల్ ద మార్కెట్ లీడర్. అందులో వచ్చేటువంటి మ్యాగ్నిఫికేషన్ కానీ, డెక్స్టరిటీ కానీ
అండ్ ఆల్సో ఆ ప్రిసిషన్ కానీ ఇట్స్ స్టిల్ అన్పారలెల్డ్. ఇప్పుడు కొత్త కంపెనీస్ వస్తున్నాయి, రావాలి కూడా, ఎందుకంటే కాస్ట్ అనేటువంటి తగ్గుతాయి. బట్ వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ దట్ టెక్నాలజీ. ఇంకోటి ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక పేషెంట్, రెక్టల్ క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. జనరల్గా రెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు చివరి భాగంలో ఉండేటువంటి క్యాన్సర్. అందులో చాలా చివరి భాగంలో ఉందనుకోండి, ట్రెడిషనల్గా ఏం చేసేవారం అంటే పర్మనెంట్ బ్యాగ్ పెడతాము, తర్వాత మీరు మోషన్ కింద నుంచి వెళ్ళము అని చెప్పేవారు. ఎందుకు అంటే ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీలో అంత కింది వరకు డిసెక్షన్ పాసిబుల్ ఉండేది కాదు. సో కానీ అందరు పేషెంట్స్కి చెప్పినట్టు వారికి కూడా అదే చెప్పాను. బట్ కాస్ట్ వాజ్ నాట్ మచ్ ఆఫ్ ఎన్ ఇష్యూ ఫర్ దెమ్. రోబోటిక్ సర్జరీ చూస్ చేసుకున్నారు. బట్ అది చూస్ చేసుకున్నందువల్ల ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ టెంపరీ స్టోమా కూడా చేయకుండా ప్రీవియస్ హిస్టరెక్టమీ స్కార్తో వీ వర్ ఏబుల్ టు రిమూవ్ ద ఎంటైర్ స్పెసిమెన్ ఫ్రమ్ బిలో. పైన ఒక్క కట్టు కూడా లేకుండా చిన్న చిన్న రంధ్రాలతో అయిపోయింది. స్టోమా కూడా లేదు, టెంపరీ స్టోమా కూడా లేదు, అండ్ షీఈస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇది రోబోటిక్ సర్జరీ విజయం కాదు, ఇది బేసిక్లీ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్, పేషెంట్స్ ట్రస్ట్ అండ్ హౌ యూ ట్రై అండ్ ఫిట్ ఇన్ ఆల్ దిస్. ఇప్పుడు సర్జరీ కొత్త టెక్నాలజీ వచ్చినంత మాత్రం పేషెంట్కి అది మంచిదని కాదు. కొత్త టెక్నాలజీ వస్తుంది, అదే పాత మెథడ్స్ కూడా యాడ్ కావాలి, ప్లస్ పేషెంట్ ట్రస్ట్ కూడా ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే. సో దిస్ ప్రాబబ్లీ 10 years బ్యాక్ ఫర్ దిస్ సేమ్ పేషెంట్ పర్మనెంట్ స్టోమా పడేది, ఇప్పుడు పడలేదు. ఇన్ ఫ్యూచర్ వీ మెట్ బీ ఏబుల్ టు సీ మోర్ వండర్స్ యాజ్ వెల్. ఇంకోటి థైరాయిడ్ సర్జరీస్. ఓన్లీ రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ ప్రాబ్లీ 3 or 4 years బ్యాక్. 10 years బ్యాక్ ఆర్ 20 years బ్యాక్ థైరాయిడ్ సర్జరీ అంటే ఖచ్చితంగా కాటు ఉండాల్సిందేదే. ఓకే, చాలామంది లాప్రోస్కోపిక్లో ట్రై చేశారు కానీ ఆ ప్రిసిషన్ అనేది ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మై మెంటర్ హ్యాడ్ టాట్ మీ దట్ ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు ఆఫర్ ఎ స్కార్లెస్. ఇప్పుడు థైరాయిడ్ సర్జరీ అంటే అసలు జరిగిందని కూడా ఎవరికి తెలియదు ఓకే, రోబోటిక్ టెక్నాలజీతో, ఎందుకంటే ఆ చిన్న చిన్న స్కార్స్ అనేటువంటివి చెస్ట్ రీజన్లో ఉన్నాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వండర్స్ దట్ వీ యాక్చువల్లీ కమ్ అక్రాస్. ఒక 5 years తర్వాత ఇది పాతది అయిపోతుంది, దెన్ దే విల్ బీ సంథింగ్ న్యూ. బట్ మెడిసిన్ ఈస్ గ్రోయింగ్ ఫర్ ద బెటర్ యాక్చువల్లీ. ఒకసారి క్యాన్సర్ సర్జరీ జరిగిన తర్వాత అంటే కీమోస్ ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి? ఇంకా రానట్టేనా క్యాన్సర్ తగ్గినట్టు అనుకోవచ్చా? జనరల్గా ఎనీ క్యాన్సర్ పేషెంట్ నేను 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా వచ్చి కలవాలని చెప్తాను. అది వారు ఏమైనా అనుకోవచ్చు, అది బ్లడ్ టెస్ట్ కోసం కావచ్చు, నాకు జస్ట్ హలో చెప్పడానికి కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎందుకు అంటే క్యాన్సర్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రీట్మెంట్ ఎలా చేయాలని ఇప్పుడు మనకు అందరికీ తెలుసు. మోర్ ఆర్ లెస్ ప్రోటోకలైజ్ అయిపోయింది. అంటే యూఎస్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ట్రీట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి, యూకేలో కూడా ఆల్మోస్ట్ సేమ్ ట్రీట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆల్ దీస్ గైడ్ లైన్స్ ఆర్ ఇంటర్మిగిల్డ్. అంటే ఇండియన్ గైడ్ లైన్స్ కూడా వేరే కంట్రీస్ ఫాలో అవుతున్నారు, యూఎస్ గైడ్ లైన్స్ మనం ఫాలో అవుతున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టిల్ ఫ్యూచర్ ఎటువంటి ట్యూమర్స్ రికర్ అవుతాయని ఇంకా ప్రిడిక్ట్ చేయలేకున్నాం. ఇన్ సమ్ వే అడ్వాన్స్ స్టేజ్ ట్యూమర్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అర్లీ స్టేజ్ తక్కువ ఉంటాయని చెప్పగలుగుతాం. కానీ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు అస్సలు మా దగ్గరికి ఫాలో అప్ రావద్దు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇంకా సైన్స్కి రాలేదు. సో వాట్ వీ టెల్, 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా రండి. అందరికీ ట్యూమర్ అనేది వెనక్కి రాదు, ఓన్లీ ప్రాబ్లీ 10 or 15%. కానీ వారిని కనిపెట్టాలంటే అందరూ కూడా రావాలి. ఇట్ ఈస్ జస్ట్ 1 single visit. 3 monthsకి ఒకసారి రావాలి, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 3 years. 3 years దాటిన తర్వాత యూజువల్లీ రికరెన్స్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దాని తర్వాత వీ టెల్ దెమ్ అవసరమైతే 6 monthsకి ఒకసారి వచ్చిన తర్వాత దే కెన్ స్టాప్ ఫాలో. భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఎలా మారబోతుందంటారు? ఫస్ట్ అప్ మోస్ట్లీ ఇప్పుడు ఉండేటువంటి లాప్రోస్కోపిక్ సిస్టమ్స్ అంతా సమ్ ఫార్మ్ ఆఫ్ రోబోటిక్ టెక్నాలజీ అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అడ్వాన్స్మెంట్స్తో దే విల్ బీ ఎన్హాన్స్డ్. సో ద లైన్స్ బిట్వీన్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ అనేటువంటి బ్లర్ అవుతూ ఉంటాయి, అర్థమవుతుందా? ఇప్పుడు అంటే వీఆర్ ట్రైంగ్ టు సీ దెమ్ యాజ్ 2 separate టెక్నాలజీస్, లాప్రోస్కోపీ సపరేట్ అండ్ రోబోటిక్ సపరేట్. మై ఫీలింగ్ ఇస్ ఇన్ అనదర్ 10-20 years ద లైన్స్ విల్ బీ బ్లర్డ్. ఇప్పుడు ఓపెన్ సర్జరీ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ అంతే. ఆ మినిమల్ యాక్సెస్ సర్జరీ కూడా జనరలీ రోబోటిక్ సర్జరీనే ఉండబోతుంది, బికాస్ ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద పేషెంట్ అండ్ డెఫినెట్లీ యాక్సెస్ ఇస్ బెటర్. ఓన్లీ థింగ్ ఈస్ మోర్ కంపెనీస్ రావాలి, కాస్ట్ కూడా తగ్గాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకునేది ఏంటంటే సర్జనే కంప్లీట్ సర్జరీ చేస్తూ ఉంటారు. దెర్ ఈస్ నో బ్రెయిన్ దట్ ద రోబో యాక్చువల్లీ యాడ్స్. బట్ ఇన్ ఫ్యూచర్
మనం ఇన్ని సర్జరీస్ రికార్డ్ చేస్తున్నాం, ప్రతిరోజు మేము చేసేటువంటి రోబోటిక్ సర్జరీ కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కానీ రికార్డ్ చేస్తూ ఉంటాం, స్టోర్ చేస్తూ ఉంటాం. అది ఇంత డేటా జనరేట్ అయినప్పుడు దేర్ క్యాన్ బి అ కేస్ వేర్ దేర్ కుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఇంట్రాఆపరేటివ్ గైడెన్స్. ఒక్కోసారి ఏమవుతుందంటే డిఫికల్ట్ అనాటమీలో కానీ లేదంటే రేడియేషన్ రిసీవ్ చేసిన పేషెంట్స్లో కానీ మన కళ్ళకు కనిపించేటువంటి స్ట్రక్చర్ వేరేగా కనిపించవచ్చు, ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ కాకపోవచ్చు. ఇప్పుడు విత్ ఆల్ దిస్ డేటా, ఇన్ని వీడియోస్ ఉన్న తర్వాత, ఇన్ని పిక్చర్స్ ఉన్న తర్వాత, దేర్ మేడ్ బి అన్ ఎలిమెంట్ వేర్ ఈ రోబోటిక్ టెక్నాలజీతో ఐడెంటిఫికేషన్ ఇంట్రాఆపరేటివ్ ఈజీ కావచ్చు, కొంచెం గైడెన్స్ కూడా ఈజీ కావచ్చు. ఇంకోటి టెలీ సర్జరీ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఎందుకంటే ఆఫ్రికాలో ఎవరైనా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ కొని అక్కడ ఎక్స్పర్టీస్ లేదు ప్రోస్టేట్ సర్జరీ కంటే, ఇక్కడ నుంచి కూడా అక్రాస్ ద గ్లోబ్ చేసేటువంటి టెక్నాలజీ ఆల్రెడీ ఉంది అండ్ ఇట్ విల్ బికమ్ మోర్ వైడ్ స్ప్రెడ్ ఆల్సో. ఫైనల్గా మీ దృష్టిలో నవేడేస్ చాలామందికి క్యాన్సర్పై అవగాహన వచ్చిందనుకుంటున్నారా? వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఖచ్చితంగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు టైంలో 10-20 years బ్యాక్ చాలామందికి క్యాన్సర్ అంటే తెలుసు, కానీ క్యాన్సర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా క్యాన్సర్ ఎక్కువ అవుతుందేమో, సర్జరీ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుందేమో అనేటువంటి అపోహలు కూడా ఉండేటువంటి వాళ్ళు. సో మేమంతా కౌన్సిల్ చేసిన తర్వాత రేపు సర్జరీ ఉండేటువంటి పేషెంట్ కూడా ప్రీవియస్ డే ఏదైనా ఫ్రెండ్స్ మాటలు విని, ఫ్యామిలీ మెంబర్ మాటలు వినో సర్జరీ క్యాన్సిల్ చేసుకొని అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేటువంటి స్టేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పీపుల్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ దట్ కాన్వర్జేషన్. పేషెంట్ని కూడా మేము పిలుస్తున్నాం రూమ్లోకి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పేషెంట్కి చెప్పకండి, ఏమి రివీల్ చేయకండి. మనసులో పేషెంట్కి అంతా తెలుసు, ఎందుకంటే క్యాన్సర్ సెంటర్కి వస్తున్నారు, కీమోథెరపీస్ తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఫ్యామిలీకి అదొక ఫీలింగ్, పేషెంట్తో డైరెక్ట్గా దీని గురించి మాట్లాడితే డౌన్ అవుతారని. నౌ దోస్ లైన్స్ ఆర్ బ్లరింగ్. పేషెంట్స్తో కూడా ఎక్కువ మాట్లాడుతున్నాం వాళ్ళ డయాగ్నోసిస్ గురించి. ఇప్పుడు మీరు బీపీ, షుగర్ ఎలాగా మనతో ఉండేటువంటి డిసీజెస్ ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ స్టేజ్ 4 పేషెంట్స్ కూడా చాలా ఇయర్స్ దే ఆర్ ఏబుల్ టు లివ్ విత్ టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ. సో డెఫినెట్లీ అవగాహన అయితే పెరిగింది, కానీ ఇంకా కూడా పెరగాలి. ఎందుకంటే అవగాహన పెరుగుతోంది అనేటప్పటికీ సడన్గా సోషల్ మీడియాలో వేరే ఏదో ఒకటి వస్తుంది, ఇది తీసుకోండి, అది తీసుకోండి, నార్మల్ ట్రీట్మెంట్స్ కంటే ఇది బాగా పనిచేస్తుందని, అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఎస్పెషలీ ద న్యూయర్ జనరేషన్. సో ట్రూత్ వర్సెస్ సైన్స్ వర్సెస్ ఫ్యాడ్ అనేటువంటిది, ఆ డిఫరెన్సియేషన్ అనేది అందరూ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, క్యాన్సర్ చికిత్సకు సంబంధించి అవగాహన కల్పించినందుకు. ఇది వాళ్ళ హెలో డాక్టర్. నమస్తే.